మా వారి పేరు శ్రీనివాసరావు అండి. నా పేరు రాధిక. మేము చింతల నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడున్న అనాథల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అన్నది చూసాము. చాలా బాగా అనిపించింది. లేడీస్కి ఒక సెపరేట్ వింగ్, జెంట్స్కి ఒక సెపరేట్ వింగ్ ఉంది. అదే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది. డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు. 24 గంటలు మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది. అందులో ఆఫీస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.